హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నా డైలీ రొటీన్ అండి. నేను మార్నింగ్ లేవగానే స్నానం చేసి బొట్టయితే పెట్టుకొని ఇక వంటకైతే మొదలు పెడతానండి మార్నింగ్ లేవగానే. ఎందుకంటే అందరికీ బాక్సులు అవ్వాలి కదా. ఇది నిన్న తీసిన వీడియో అండి. మొన్న ఆకుకూరలు పెట్టినా కదా, శుభ్రం చేసి నైట్ అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వంటకి ఇక ఒక పక్క కూర, ఒక పక్క రైస్ అయితే నేను రైస్ కుక్కర్లో పెడతానండి. అసలు ఎంత తొందరగా లేచినా ఎంత లేచినా పని అయితే కాదండి. హడావుడి మార్నింగు. పైగా ఇక్కడ నుంచి మనకి ఆఫీస్కి అన్నిటికీ దూరం అయిపోయింది కదా, ఇంకా హడావుడి ఎక్కువ అయిపోతుంది. ఈ రైస్ అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేసి తర్వాత ఒక పక్క అయితే ఫస్ట్ మా వారికి అయితే టీ ఉండాలండి. లేవంగానే టీ కావాలి ఆయనకి. ఒక పక్క టీ పెట్టేశాను. అలానే ఒక పక్క నాన్న వేడి నీళ్ళు తాగుతారు. నాన్నకి తమ్ముడికి కొన్ని వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇక తర్వాత మనం రైస్ కుక్కర్లో పెట్టేస్తే కూరలు ఎంతసేపు తొందరగా అయిపోతాయి. ఇవి అయిన తర్వాత ఇక నిన్నైతే నేను ఇది పుదీనా పచ్చడి అయితే చేశానండి. దానికోసం అయితే ఇవ్వండి పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని ఇక దాంట్లోనే అది కాస్త వేగిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. అది కూడా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక 2 టమాటాలు విడిగా వేయించుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పుదీనా తెచ్చిన ఇలానే పచ్చడి చేస్తాను. దీంట్లోనే కాస్త పసుపు వేసుకొని వేయించేసి పక్కన పెట్టేయాలి. ఒక పక్క టీ, ఒక పక్క పచ్చడి, ఒక పక్క కూరలు, ఇట్లానేనండి రోజు నా హడావుడి. ఒకరోజు మీకు నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిద్దామని నిన్నైతే ఈ వీడియో తీశాను. ఇదైతే మెంతెం కూర అండి. మెంతెం కూర ఫ్రై చేస్తున్నా. ఇక మొన్న అన్నీ చేసి పెట్టినా కదా, ఇక అన్నీ నిన్నైతే చేసిన. ఇక అది మనకు పుదీనా వేగిపోయింది కదా, దానికోసం కొన్ని టమాటాలు, కొంచెం చింతపండు బాగా వేయించేసి పక్కన పెట్టేస్తే చల్లగా అయిన తర్వాత మనం ఇక మిక్సీకి వేసుకోవడమేనండి. నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది డైలీ మార్నింగు. ఇక హడావుడి ఇక తప్పదు కదా. తర్వాత అయితే రసం పెట్టేశానండి. అంటే రసం కంపల్సరీ ఉండాలి మా వాళ్ళకి. ఏది చేసినా రసం కానీ పప్పు కానీ ఏదో ఒకటి రసం అయితే పెట్టేశాను. ఇక పచ్చడికి మనం వేపుకున్నాం కదా, అదైతే మిక్సీకి వేసేస్తున్నా. ఈ మిక్సీ చేసేసి వంట అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక నేను రెడీ అవుతానండి. ఒక పక్క మా వారు అయితే దీపం పెట్టేస్తున్నారు. తన స్నానం అది అయిపోయింది. తన దీపంకి అవన్నీ రెడీ చేసుకొని చూసుకుంటారు. ఇక నేనైతే వంట చేస్తాను. ఇలా అండి రోజు జరిగేది మాది డైలీ రొటీన్ ఇది. ఇక పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇక నేను రెడీ అవుతాను. చూసారా, స్నానం చేసుకున్న తర్వాత ఇప్పటివరకు ఇంకా తలపీడ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయాక ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. వీడియో నచ్చితే